Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. తోటా ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ మెహర్ రమేష్ గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ పూర్తి చేయలేము. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఆరెంజ్ సినిమా గురించి ఒక 2 ప్రశ్నలు సార్. ఓకే. ఆరెంజ్ సినిమాకి మీరు బొమ్మరేలు భాస్కర్ గారితో కలిసి వర్క్ చేశారు, నైట్ షిఫ్ట్స్ అన్ని. అవును. సో ఆ మూవీ అప్పుడు అంత ఫలితం ఇవ్వలేదు, కానీ ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. అయితే ఆ సినిమా వర్కింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం ఇచ్చే సలహా కానీ, ఇది మరీ హార్డ్ హిట్టింగ్గా ఉంది ఆడియన్స్కి, మరీ పచ్చి నిజం చెప్పేస్తున్నావు, కాస్త చూసుకో, ఇలాంటి అలర్ట్ ఏమన్నా ఇచ్చారా? నేను ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఆరెంజ్ పరుగు తర్వాత బొమ్మరేలు భాస్కర్ గారు చేద్దాం అనుకున్నారు. ఒక 20-25 మంది రైటర్స్తో కూర్చున్నాడంట ఆయన. నాకు ఆ విషయం తెలియదు. ఒకరోజు రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించి, ఇప్పటికి 25 మంది రైటర్లు వెళ్ళిపోయారు ప్రసాద్ గారు, మీరు ఆయనతో ట్రావెల్ అవ్వండి, కనెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దని ముందే చెప్పాడు ఆయన. ఓకే. సరే ఓకే అండి అన్నాను. నేను భాస్కర్ గారిని కలిసిన తర్వాత ఆయన నాకు కనెక్ట్ అయ్యాడని నేను చెప్పిన పాయింట్స్తో అలా ట్రావెల్ అయ్యాను. ఒక 1.5 years ఆగాను. అంటే నేను 2008-9లోనే ఆయనతో ట్రావెల్ అయితే దాదాపు 1.5 year జరిగింది. 1.5 yearలో ఏంటి అంటే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు ఆయనకి పరగొడుకుందే ఉంటుంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకి కడవలే కాపాడెత్తరే అంత అలా గోడకేసి కుట్టుకుంటూ ఉంటాడు ఆయన, భగవంతుడా కాపాడు అని. సీన్ ఏంటి మనం చెప్పాలి తాపత్రయపడుతూ ఉంటాడు ఆయన. విన్నాను సార్, షూట్కి వెళ్ళే ముందు దాకా కూడా సీను ఫైనల్. అంటే మార్నింగ్ 6 గంటలకి షూటింగ్, నేను నా హెల్త్ పాడయ్యాక డయాలసిస్ చేయించుకుని ఈ డిస్కషన్ కోసం అర్ధరాత్రి పెట్టుకునేవాడిని. ఒక 8 గంటలు నేను డయాలసిస్ అయితే 4 hours ప్రాసెస్, 12 o'clock వెళ్ళి 12 నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. నేను ఈయన కోసం ఈ డిస్కషన్ కోసం వెళ్ళేవాడిని. వెళ్తే అప్పుడు శివకుమార్ అని ఒక తమిళ రైటర్ ఉండేవాడు. ఆయన ఏమన్నామంటే, భాస్కర్ ఇది మన కథ కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి మన కథ అనే డిస్కషన్ 3 గంటలకి 4 గంటలకి స్టార్ట్ అయ్యేది. తెల్లవారుజాము 6 గంటలకు ఒక సీన్ చేయాల్సి వస్తే ఇప్పుడు 3 గంటలు 4 గంటలు ఇలా మాట్లాడుతాయంటే నేను షాక్ అయ్యాను. 1-2 సార్లు ఆయనతో నేను చాలా తీవ్రంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే, మీరు సినిమా చూశారు, చాలా కొత్త కాన్ఫ్లిక్ట్, బట్ ఏంటి అంటే ఒక ప్రేమ కథకు ఒక రౌండప్ ఉండాలి. ఇది 1 side అయిపోయింది. ఎంతసేపు రాము జానుని మెప్పించడం అయిపోయింది తప్పితే జాను రామ్ కోసం చేసింది ఏదీ లేదు. ఇది ఉండాలన్న ఆర్గ్యుమెంట్. బాంబే షెడ్యూల్ కూడా రామ్ చరణ్ గారు నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ గారు ఏంటిది, ఎంతసేపు 1 side అయినా సాక్రిఫైసింగ్, ఆ అమ్మ ఏమి మారడం ఏమి ఉండదా అంటే నేను ఏవో చెప్పేవాడిని, రూమీ పోయిట్రీలు, అమ్మపాసా కథలు, ఈ ఇన్సిడెంట్ చెప్పేవాడిని. చరణ్ గారికి డౌట్ వచ్చింది ఈ క్లైమాక్స్ మీద ఆయనకు ఉంది. అంటే హీరోయే ఎంతసేపు 1 side ఆ అమ్మాయి కోసం గ్రాఫిటీ మానేస్తాడు, ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేస్తాడు, ఫోన్లు మాట్లాడడం మానేస్తాడు, ఇన్ని చేస్తున్నాడు కదా. ఆ అమ్మాయి గురించి 1% కూడా మెట్టుద్ది కదా, ఆ అమ్మాయి ఏమీ చేయదా. అందువల్ల ఏంటి, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అది లేకుండా పోయింది స్క్రిప్ట్లో. అది రామ్ చరణ్ గారు అంత డిస్కస్ చేసేవాడు, ఇదేదో చేయగలమా అంటే. నేను రూమీ పోయిటరీ చెబుతూ మపాసా కథలు కొన్ని ఉంటాయి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం, ఇలా ఏదైనా చేద్దామని. ఇది నేను భాస్కర్ గారు చెప్తుండేవాడిని. తర్వాత ఏమైంది అంటే, నేను ఆస్ట్రేలియా అవుట్డోర్ షూటింగ్ నేను వెళ్ళలేకపోయాను, ఆయన వేరే వాళ్ళతో వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే ఒక 1.5 year మేము డిస్కస్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఇప్పుడు నేను రైట్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఆయన దాని మీద వర్క్ చేయడానికి ఆయనకు కుదరలేదేమో నేను అనుకుంటూ ఉంటాను. అందువల్ల ఆ సినిమా అప్పుడు అనుకున్నంత ఫలితం సాధించిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అది కల్ట్ క్లాసిక్ అయింది. ఫేస్ పాయింట్ అయితే ఏదుందో, ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది, అదైతే ఈ జనరేషన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అవునండి సార్. ఇంకా అదే ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే, క్లైమాక్స్ కోసం మీరు అన్నట్టు క్లైమాక్స్లో హీరో క్యారెక్టరైజేషన్, అంటే ఇప్పుడు దాకా హీరో సినిమా అంతా ఒక క్యారెక్టరైజేషన్ వెళ్తే క్లైమాక్స్లో సడన్గా మారిపోతాడు. అలా మారకుండా హీరో తన స్టాండ్ మీద తను నిలబడి ఉన్నా కానీ సినిమా ఫలితం మరోలా ఉండేది అంటారా? అంటే నేనేది ఏంటంటానంటే, ప్రేమ అంటే 1 side కాదు, ఇద్దరు వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు అది లవర్స్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, లేక భార్యాభర్తలు కావచ్చు, 2 వైపుల నుంచే ఉండాలి, ఒకవైపు నుంచే చేయలేరు. సో అది ఉంటేనే పరిపూర్ణమైన ప్రేమ. సో అంతే తప్పితే 1 side నుంచి ఏమీ జరగదు. అది సార్. అదే ఆరెంజ్ సంబంధించి మరో క్వశ్చన్ సార్. సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఫైనాన్షియల్గా నాగబాబు గారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడో బయట వేరే హాస్పిటల్లో మీ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే, ఆయన వేరే సీరియల్ సెట్లో ఆయన లేచి డ్యాన్స్ చేశారంట, అంత డిప్రెషన్లో ఉండి. మీ ఆపరేషన్ సక్సెస్ అయితే అంత డిప్రెషన్లో ఉండి ఆయన డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ బాండింగ్ ఏంటి మీ ఇద్దరు? అంటే నాకు నాగబాబు గారితో ఇదివరకు ఏదో 1-2 సార్లు నేను జర్నలిస్ట్గా పరిచయం ఉండింది, బట్ అంత ఎక్కువ కాదు, పరిచయం ఉంది, తెలుసు అని తప్పితే కాదు. ఆరెంజ్ సినిమాతో ఏంటంటే రోజు ఆయన ఆఫీస్లోనే కూర్చునేవాళ్ళం,
మాట్లాడుతుండేవాళ్ళం. అన్నిటికీ మించి ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన చాలా బుక్స్ చదువుతారు, అందువల్ల బుక్స్ గురించి కొంచెం మాట్లాడుకునే అవకాశాలు అవన్నీ ఉండేవి. దాంతోపాటు ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, మనుషులు విపరీతంగా ప్రేమిస్తాడు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటాడు. అందువల్ల నా హెల్త్ అప్సెట్ అయింది అనుకున్నప్పుడు ఆయన చాలా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఆయన తర్వాత ఆరెంజ్ సినిమా డిజాస్టర్తో ఆయన కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అవన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళ అనండి, లేక టీం మెంబర్లా అనండి, ఆయన తను ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా నాతో డిస్కస్ చేశాడు. ఆయన అపరంజి అనే టీవీ సీరియల్ ఏదో యాక్ట్ చేసి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ సీరియల్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. దబాంగ్ రైట్స్ కొనిపించారు. సో గబ్బర్ సింగ్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాగబాబు గారు చెప్పారు, ప్రసాద్ నేను హరీష్తో చెప్తాను, హరీష్ అనుకుంటున్నాను, నువ్వు చేద్దు ఆ సినిమా అన్నారు. సార్ నేను పని చేయాలి, ఆ విషయం వేరే కానీ, బట్ అంతలాగా కూడా ఆయన నా గురించి ఆలోచించేవాళ్ళు. 2010 నవంబర్లో ఎప్పుడో సినిమా రిలీజ్ అయింది. అంటే నేను డయాలసిస్ చేయించుకుని కూడా నేను డిస్కషన్స్కి వెళ్ళడం, షూటింగ్లకి రావడం, హైదరాబాద్లో జరిగే వాటికి అవన్నీ కూడా నాగబాబు గారికి తెలుసు. నాకు 2011 జూన్లో ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఆయన శిఖరం అని ఒక టీవీ సీరియల్ ఎక్కడో అవుట్డోర్లో జరుగుతుంది, ఒక హిల్ స్టేషన్లో. ఆయన ఫోన్ చేసి కనుక్కొని ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్ అంటే డ్యాన్స్ చేశారట. అక్కడ వాళ్ళు నాకు చెప్పారు, నాగబాబు గారు ఆనందం పట్టనైపోయాము, అసలు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అని చూసి. అది ఆయనకు ఒక మనుషుల మీద ఉండే ప్రేమ. ఒక మనిషి ఒక కష్టం నుంచి బయటపడ్డాడంటే ఆయన ఫీల్ అయిన ఆనందం, అది నా క్యారెక్టర్ ద్వారా గొప్పదనం తప్పితే ఇంకోటి ఏమీ కాదు. సార్ మళ్ళీ కన్నప్ప విషయానికి కొంచెం సార్, మీరు ప్రభాస్ గారితో ఆల్రెడీ బిర్లా సినిమాలో పనిచేశారు. ఇప్పుడు ఇది సెకండ్ మూవీ. గతంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన సమయంలో కూడా మీకోసం ఆలోచించి మీకోసం ఒక మనిషిని పంపించి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారని చెప్పి చెప్పుకున్నారు. ఇప్పటికీ ప్రభాస్ గారి ట్రీట్మెంట్ అలాగే ఉందా, ఏమన్నా చేంజ్ అయిందా? అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు బిర్లా టైంలో ఆయన మెహర్ రమేష్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. నేను ఈ బిర్లా వెనుకున్న కథలు నేను చెప్తుండేవాడిని. అంటే మీ అందరికీ తెలుసు డాన్ సినిమా రీమేక్. డాన్ సినిమాకి ఒక హాలీవుడ్ మూవీ ఉంది. ఓకే, దాంట్లో ఇన్స్పైర్ అయ్యి సలీం జావేద్ డాన్ చేశారు. ఆ డాన్ తెలుగులో యుగంధర్ వచ్చింది. మలయాళంలో ఎవరు శంకర్లాల్ ఏదో శంకర గురు ఏదో మోహన్ లాల్ గారు చేశారు. తమిళ్లో బిల్లా రజనీకాంత్ గారు చేశారు. మళ్ళీ అజిత్ చేశారు. ఈ బ్యాక్ స్టోరీలు ఏమని చెప్తున్నా ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆయన మాతో చాలా అంటే మెహర్ రమేష్ గారితో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పుడు ఆయనకి ఎక్కువగా యానిమల్ ప్లానెట్ లేదంటే డిస్కవరీ ఛానల్ చాలా ఇష్టం ఆయనకి, ప్రభాస్ గారికి. అవి చూస్తుండేవాడు ఆయన. ఆ వైల్డ్ లైఫ్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ఆయనకి ఇంట్రెస్ట్. సో వాటి గురించి మాట్లాడుతుండేవాడు. అలాగే ఆయన ట్రీట్మెంట్ గురించి ఇక ఎవరి హాస్పిటాలిటీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పట్ల అయినా ఆయన అదే ఆధారంతో ఉండేవాడు. సో అలాంటి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. నాకు ఇల్లు హెల్త్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది. ఇక్కడ ప్రభాస్ గారి ప్రత్యేకత ఏంటి అంటే తండ్రి చనిపోయిన బాధలో కూడా ఆ రోజు ఆయన నాకు సపోర్ట్గా నిలిచారు. అదే ఒక గ్రేట్ క్వాలిటీ. ఆ తర్వాత నేను రికవర్ అయిన తర్వాత ఆయన డబుల్ షూటింగ్లో ఉన్నారు. ఎక్కడ చేస్తుంటే నేను వెళ్ళి కలిశాను. మీరు ఎందుకు వచ్చారు ఒంట్లో బాగున్నప్పుడు? అది లేదు సార్, నేను రికవర్ అయిన తర్వాత నాకు ఎవరైతే సపోర్ట్ వాళ్ళందరినీ కలుద్దాం అనుకుంటున్నాను, నేను కొంతమందిని కలిశాను చెప్పాను. ఆ తర్వాత ఒక 2013-14 వరకు కూడా ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండేది. ఆయన ఫారిన్ షూటింగ్కి వెళ్ళినా నేను ఫోన్ చేసి ఆయన అతను మాట్లాడేవాళ్ళు, మెసేజ్ రిప్లై ఇచ్చేవాళ్ళు. బట్ ఆ తర్వాత మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆయన బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయిపోయారు. తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నేను ఆయన కలిసే ప్రయత్నం జరగల. బట్ నేను యూవీ క్రియేషన్స్లో కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్ మీద సినిమా చేద్దాం అంటున్నారు. సునీల్ గారు హీరో. నేను ఒక కథ చెప్పా, ఒక రొమాంటిక్ కామెడీ, ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి. కృష్ణరాజు గారికి విపరీతంగా నచ్చింది, విపరీతంగా నవ్వి ఎంజాయ్ చేశారు. సో ఆ సినిమా డిస్కషన్స్ అవి జరుగుతుండేవి. సో ఆ టైంలో నేను రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తుండేవాడిని. ఆ తర్వాత యూవీ క్రియేషన్లో నేను ఎక్స్ప్రెస్ రాజా అని ఒక సినిమా చేశాను మేలపాక్ గాంధీ గారితో. ప్రభాస్ గారి బ్రదర్స్ ఉంటారు, ప్రబోధ్, వాళ్ళందరితో నేను అప్పుడు పరిచయం. అంటే బిల్లా నుంచి వాళ్ళకు ఉన్న పరిచయం, అప్పుడు మళ్ళీ కలిశాను. అలాగే రామ్ చరణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు యూవీ క్రియేషన్స్ 2016లో. మేర్లపాక్ గాంధీ గారు డైరెక్టర్. ఆ టైంలో స్క్రిప్ట్ వర్క్ చేశాను, వాళ్ళు అడ్వాన్స్లో అవి ఇచ్చారు. బట్ ఆ స్క్రిప్ట్ మెటీరియలైజ్ కాల. అలాగా ప్రభాస్ గారు కావచ్చు, ప్రభాస్ గారి స్నేహితులతో ఉన్న బ్యానర్లో కావచ్చు నా అసోసియేషన్ కొనసాగింది. ఈ మధ్య ఒక 5 ఏళ్ల నుంచి నేను ఆయన కలవాల. నేనేంటి అంటే ఏదైనా పని ఉన్నప్పుడు, అంటే నా పనిని కాదు, వర్క్ పరంగా నేను కలవాలని ప్రయత్నిస్తాను తప్పితే లేకపోతే ఊరికే కలవడానికి నాకు ఇష్టం ఉండదు. సో అనుకోకుండా మళ్ళీ కన్నప్ప సినిమా షూటింగ్లో కలిశాను. ఎలా సార్ ఫస్ట్ మీటింగ్ ఆయన ఎలా రిసీవ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను కలిసి, అప్పటికెప్పుడు నేను మారిపోయాను. విషయం అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఆయన రీకలెక్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి హెల్త్ ఎలా ఉందని అడిగారు.
ఆ రోజు విష్ణు గారికి ప్రభాస్ గారికి మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ జరిగింది. ఇప్పుడు కలిసా, సో మాట్లాడా, ఆయన అన్నీ జాగ్రత్త అని చెప్పారు. అది మీ కెరీర్ని బాగా ఇంపాక్ట్ చేసిన వ్యక్తి మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు మీకు ఎంత సహాయం చేశారో, మీరు ఆయన సినిమాలకు ఎంత కష్టపడ్డారో ఆల్రెడీ చెప్పేశారు. నేను వాటి మూలాలకు వెళ్ళాలనుకోవట్లేదు. మీరు ఆయన సినిమాకి కంత్రికి పనిచేశారు, శక్తికి పనిచేశారు, అలాగే బిర్లాకి పనిచేశారు. సో మీ అసోసియేషన్ చాలా పెద్దది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మెహర్ రమేష్ గారికి తెలుగులో సక్సెస్ రేట్ చాలా తక్కువ. బట్ ఆయన స్క్రిప్ట్ ఇచ్చే విషయంలో చాలా బయట సినిమాలకి ఆయన పనిచేస్తున్నారు, ఆయన్ని పిలుస్తారు కూడా. సో అంత మంచి రచయిత, అంత మంచి మేకరు సక్సెస్ విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? అంటే సినిమా కోసం ఆయన పడే కష్టంలో ఏమైనా లోపం ఉంటుందా, లేకుంటే ఎక్కడ బ్యాడ్ అవుతుంది? మెహర్ రమేష్ గారు గాడ్ బ్రదర్, అది పక్కన పెట్టండి. ఆయన ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్. గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నానంటే, మీరు బిల్లా సినిమా చూడండి, చాలా స్టైలిష్గా తీశారు. శక్తి సినిమా మల్టిపుల్ లొకేషన్స్, ఒక రకరకాల ఆర్టిస్టులు, రకరకాల లేయర్స్, వాటన్నిటితో సినిమా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మాటలు కాదు, ఒక ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఆ సినిమా అలా తీయలేరు. కంటెంట్ జనానికి కనెక్ట్ కాలేదు, ఈ విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆయన మేకింగ్లో కానీ వర్క్ విషయంలో కానీ ఏమాత్రం రాజీ పడరు. నేను నమ్మేది ఏంటి అంటే, నేను అనుకునేది ఆయన మేకింగ్ తగ్గట్టుగా స్క్రిప్టులు ఆయనకు దొరకట్లా. ఇప్పుడు శక్తి సినిమా ఈ విషయం నన్ను మాట్లాడదాన్ని రమేష్ గారు ఇప్పుడు చెప్పారు నాకు. అయినప్పటికీ ఏంటంటే నిన్నంతా ఆయన మీద పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ విషయాన్ని బ్రేక్ చేస్తున్నాను. మెహర్ రమేష్ గారు శక్తికి ముందు చేద్దాం అనుకున్న కథ వేరే. ఆ కథ విని ఎన్టీఆర్ గారు ఎగ్జైట్ అయ్యి నేను చేస్తాను, ఆయనే ముందుకు వచ్చారు. అలా అశ్విన్ దత్ గారు ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆ కథతోనే సినిమా ఓపెనింగ్ జరిగింది. ఆ తర్వాత దత్ గారు లేదు, ఇంకా భారీ స్పాన్ ఉన్న సినిమా చేద్దాం అనుకుంటే రకరకాలుగా కథ మలుపులు తిరిగి శక్తి అనే సినిమా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సో ఇందులో తప్పు ఎవరిది లేక ఏంటని కాదు. మెహర్ రమేష్ గారు ఏంటంటే, వాళ్ళు అడిగింది మనం చెయ్యాలి, చేయకపోతే అది మన ఫెయిల్యూర్. మేము అనుకున్నది వాళ్ళు చేయలేదు అన్నది కంప్లైంట్ మనం ఇవ్వకూడదు. వాళ్ళు కోరింది మనం చేయలేకపోయాం, సో మన మీదే తప్పు వేసుకుందాం అని అంటారు తప్పితే దాని లోతుపాతలు ఆయన మాట్లాడడానికి ఇష్టపడరు. నేను కూడా ఇది ఆయన మీద చాలాసార్లు కామెంట్ చేస్తారు. నేను ఒకసారి ఎప్పుడో నేనే మాట్లాడుతున్నాను, రమేష్ గారు నన్ను వారించారు, అందువల్ల నేను ఈ విషయం మాట్లాడలేను. కానీ శక్తి సినిమాకి ఆయన తప్పు లేదు. ఆయన అనుకున్న కథ వేరు, తీద్దాం అనుకున్న సినిమా వేరు, చివరికి తీయించిన సినిమా వేరు. ఈ విషయం చాలా స్పష్టం. షాడో సినిమాకి ఏంటి అంటే ఆయనది కథ కాదు, కోన వెంకట గారు, గోపీమోహన్ గారు రాశారు. సో దాన్ని నమ్మారు, చేశారు, బట్ ఫలితం వర్కౌట్ కాల. బాలా శంకర్ ఒక రీమేక్. నేనేది ఏంటి అంటే, మెహర్ రమేష్ గారు నమ్మిన స్క్రిప్ట్తో వాళ్ళు ప్రొడ్యూసర్లు, హీరో కూడా నమ్మితే డెఫినెట్గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకుంటారు. ఇది సబ్జెక్ట్ ఎంపికలో జరిగిన మిస్టేక్ తప్పితే ఆయన మేకింగ్లో వాటిలో జరిగిన తప్పు కాదు. ఓకే సార్, ఇప్పుడు ఎలాగో మెహర్ రమేష్ గారి సినిమాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అంతకుముందు కంత్రి సినిమాకి పనిచేశారు, శక్తి సినిమాకి పనిచేశారు. మామూలుగా మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఫ్లాప్ రాగానే ఆ మేకర్ అవసరమా, ఆ రైటర్ అవసరమా, మార్చేద్దాం, ఇలా ఉంటుంది. రామయ్య వస్తావయ్య మూడో సినిమా ఎన్టీఆర్తో. సో తారక్ నుంచి ఎప్పుడైనా అవసరమా తోటా ప్రసాద్ గారు అలాంటి మాట ఎప్పుడన్నా వచ్చింది? అంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే, గుణశేఖర రామాయణం తీసినప్పుడు ఒక వర్క్షాప్ నడుస్తుండేది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది నేనే. యాక్చువల్గా అయినప్పుడు రాయన్ ప్రసాద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఒక 5 రోజుల పెళ్ళి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిస్ అయిపోవడం ఇలాంటిదో కాన్సెప్ట్. అంటే ఒక చరణదాస్ సినిమా లాగా, ఇప్పుడు లాపట్టా లేడీస్ ఏదో ఉందో అలాంటి కాన్సెప్ట్ అది. అది రెక్కని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల, దాని మీద వర్క్ చేస్తున్నాం. 5 రోజులు పెళ్ళి, దసరాకు ఓపెనింగ్. ప్రసాద్ గారు, నేను మీ ఎండి గారితో మాట్లాడతాను, మీరు జాబ్ లీవ్ పెట్టించేయండి, మీరు రాత్రి అయ్యేదని గుణశేఖర్ గారు అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి పిల్లలతో రామాయణం చెప్తే ఎలా ఉంటుంది థాట్ వచ్చింది. గుణశేఖర్ గారు ఇప్పుడు పంజాగుట్లో ఇప్పుడు ఆ మాల్కి ముందు కార్నర్లో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను సాయంత్రం. ఆయన దగ్గరలో నా ఇల్లు ఉండేది. షాన్బాగ్ కాదు, ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు చివరిలో ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు. ఆ టెంపుల్ ఎదురుగా, దుర్గాదేవి టెంపుల్ ఎదురుగా ఒకటి ఉండేది. అన్నారు ఒకరోజు సాయంత్రం కూర్చున్నట్టు చెప్పారు, ప్రసాద్ గారు పిల్లలతో రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. పిల్లలతో రామాయణం ఏంటి సార్ అంటే, జనరేషన్ తెలియట్లేదు, పిల్లలతో చెప్పేస్తే బాగా కనెక్ట్ అవుతున్నాయి. అదిరిపోయింది సార్ ఐడియా అన్న. అంటే ఆయన మొదట మెడ్రాస్ విజయ ప్రొడక్షన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. ఎంఎస్ రెడ్డి గారు చెప్పాను, చాలా ఎగ్జైట్ అయిపోయారు, ఇది కదా ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది.
ఆ రాయం ప్రసాద్ సినిమా పక్కన ఆపేసి ఈ సినిమా చేద్దాం. అలా రామాయణం వచ్చింది. రామాయణం వచ్చిన తర్వాత దానికి నా దగ్గర మా ఫాదర్ దగ్గర చాలా కలెక్షన్ ఉండేది, ఎవరి దగ్గర లేని రామాయణాలు. విచిత్ర రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, ఇంకా రకరకాల రామాయణం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నాకు తెలిసిన రామాయణ కథలు చెప్తూ అని పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. నేను దిల్షు నగర్లో ఉండేవాడిని, గుణశేఖర్ గారు పంజాగుట్లో ఉండేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం ఎవరిని పెడదామంటే స్కూల్స్ అన్ని తిరిగి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం సార్ అన్న. సార్ అలాగే చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు సాయంత్రం నేను దిల్షు నగర్ వెళ్తుండగా రవీంద్ర భారత్ దగ్గర అలా సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది. చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక బ్యానరు, మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. ఒకసారి టక్కున ఆగిపోయా. మాస్టర్ ఎన్టీఆర్, మనకు శ్రీరాముడు అంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఇంకెవ్వరూ లేరు. మాస్టర్ అంటే వాళ్ళ మనవడు కదా, రాముడిగా చేయాల్సింది అనిపించింది. తక్కువ బస్సు దిగిపోయా దిల్షునగర్ వెళ్ళకుండా. అప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పట్టిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. నేను ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి, ఏంటి సార్ ఏంటి ఇప్పుడే కదా వెళ్ళారు, ఫోన్ చేశాను సార్, ఇక్కడ ఎన్టీఆర్ అని రామారావు గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి, తను డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది, అతను రాముడైతే ఎలా ఉంటుందని. అంటే అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు చెప్తే ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ గారు చూసి ఇంకెతనే మన రాముడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ నడుస్తుండేది. ఇప్పుడు శబ్దాలయ థియేటర్లో వర్క్షాప్ ఉండేది, మొత్తం పిల్లలందరికీ బిచ్చు అరుణ బిచ్చు వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఒక్క రాముడు తప్పితే మిగిలిన పిల్లలందరూ కూడా రకరకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు సీత వేసిన అమ్మాయి స్మితామాధవ్ అనుకుంటా, ఆ అమ్మాయి మండోదరి క్యారెక్టర్ చేసేది, శబరి క్యారెక్టర్ చేసేది. ఊరికి పెర్ఫార్మెన్స్ మాట. రోజు సాయంత్రం వర్క్షాప్ 2 గంటలు 3 గంటలు నడుస్తుండేది. వెళ్తే నేను సాయంత్రం కూడా ఆంధ్రజ్యోతి ఆఫీస్లో నా వర్క్ అయిపోయాక వెళ్ళి కూర్చున్నాను వర్క్షాప్లో. ఈ పిల్లలు చేసిన పెర్ఫార్మెన్స్ చూసినవాడిని. ఆయన ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లోడు, ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదు, అటు చేస్తూ ఇటు చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా వర్క్ షాప్లో పెర్ఫార్మెన్స్ వచ్చే దగ్గరకు మాత్రం అలర్ట్ అయిపోయాడు ఫస్ట్ నుంచి అంతే. మిగిలినంతా మాత్రం పిల్లోడు ఎంత మిచ్చివ్స్గా బిహేవ్ చేస్తాడు అనుకున్నాను. అలాగే షూటింగ్ టైంలో కూడా ఆయనకి నీలం రంగు వేసేవాళ్ళు కదా, ఇలా పిల్లలతో ఆడి మొత్తం నీలం రంగు అంతా పోయేది, మళ్ళీ వేసేవాడు ఆయనకు రంగు. సో ఇలాగే చాలా అల్లరగా చేస్తూ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు చాలా అంటే వంశపారంపర్యంగా వస్తుంది కావచ్చు, తనకి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం కావచ్చు, అలా చేశాడు ఆయన.